చదవండి. అపోస్తులని చెప్పుకునే వారిని పరీక్షించే వారిని అబద్ధికులని నీవు కనుగొంటివి. అపోస్తులు కాకయే అపోస్తులని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఉన్నారు. మేము అపోస్తులము అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అపోస్తులు అంటే ఎవరు? అపోస్తులు అంటే అర్థం ఏంటంటే పంపబడిన వారు అని అర్థం. అర్థమైందా? ఈ అపోస్తులు అనబడినటువంటి వారికి ఉన్న 3 లక్షణాలు ఏంటి అంటే, వారు మొట్టమొదటిగా అపోస్తులు అంటే ఎవరంటే వారు యేసుక్రీస్తు ప్రభు వారిని కన్నులారా చూచిన వారై ఉండాలి. అది వారికి ఉన్నటువంటి అర్హత. రెండవదిగా వారు యేసుక్రీస్తు ప్రభు వారి చేత స్వయముగా ఏర్పరచబడిన వారై ఉండాలి. మూడవదిగా వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానానికి సాక్షులై ఉండాలి. వీరిని అపోస్తులు అంటారు. ఎవరు పడితే వాళ్ళు అపోస్తులు కాదు. అర్థమైందా? ఎందుకే అపోస్తులు అంటే ఎవరిని యేసుక్రీస్తు ప్రభువు ఏర్పరచుకున్నాడు? చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. లూకా సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. ఆయన తన శిష్యులను పిలిచి 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని. ఇప్పుడు చెప్పండి, అపోస్తులు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకి యేసు ప్రభు పెట్టిన పేరు అపోస్తులు అని పేరు పెట్టాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది వాళ్ళు కూడా